ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టాటిల్. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్రాన్ టాటిల్ ఛానల్. సో 30th అక్టోబర్ నుంచి ఏమేమి కొన్ని జరిగాయని చూద్దామండి. సో అటాకర్స్ సెట్ ఫైర్ టు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ పార్టీ బ్యాక్ ఎట్ షేక్ హసీనా. షేక్ హసీనా పార్టీది వాళ్ళు బంగ్లాదేశ్ పార్టీ హెడ్ క్వార్టర్స్ని కాల్ చేశారండి. నెక్స్ట్, అదానీ గ్రూప్ సస్పెండ్ టు పవర్ బంగ్లాదేశ్ ఇఫ్ డ్యూస్ నాట్ క్లియర్డ్. వాళ్ళు సమ్ 7,000 crores అప్పున్నారండి అదానీ కంపెనీకి. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ద ఎలక్ట్రిసిటీ టు దెమ్. చైనా ఈజ్ అర్జింగ్ వెల్దీ సిటిజన్స్ అండ్ ఫర్మ్స్ టు పే మోర్ ట్యాక్సెస్. వీళ్ళు బ్యాక్ ట్యాక్సెస్ని ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్యాక్స్ని చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి చైనా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ సిటిజన్స్ని. బికాస్ చైనా ఈజ్ అండర్ రివర్సల్ గ్రోత్ అండి. సో పీపుల్ ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్ అండ్ ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ జరుగుతుంది అక్కడ, రైట్? సో నెక్స్ట్, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ వెన్ సిజిఐ చంద్రచూడ్ ఏమంటున్నారు ఏమనంటే, ఒకవేళ కనుక గణపతి పూజకి మోడీ మా ఇంటికి వస్తే తప్పేం లేదు అని అంటున్నారు. అప్పట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. నౌ హీ ఈజ్ అబౌట్ టు రిటైర్ అండ్ హీ వాజ్ గివింగ్ హిజ్ స్పీచ్. సో అప్పుడు మనకి తెలిసిన విషయాలు ఇవి. యూపీ మెన్ ప్రింట్ 500 notes యూజింగ్ ద స్టాంప్ పేపర్ అండ్ యూట్యూబ్స్ హెల్ప్. యూట్యూబ్ ఈ రకంగా కూడా హెల్ప్ అవుతుందని ఏనాడు అనుకోలేదు. బీజేపీ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ జార్ఖండ్, ద ట్రైబల్స్ టు బి అవుట్ ఆఫ్ దిస్ అంబిట్. అయితే బీజేపీ వాళ్ళు జార్ఖండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దాని ప్రకారంగా యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అలానే ప్రతి మహిళకి 2,100 rupees అండ్ 2 free cylinders ఇస్తూ ఉంటున్నారు. ఈ 2 free cylinders అనేది కుదురుతుందా అనేది తెలియదు, బట్ దిస్ ఈజ్ అగైనెస్ట్ టు దేర్ పాలసీ ఇట్ సెల్ఫ్. వీళ్ళు కూడా ఐ డోంట్ థింక్ దట్ దే హ్యావ్ టు డూ దిస్. 2 free cylinders ఇచ్చే అవకాశం ఉంటే, ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ టు ది పోర్ ఇఫ్ దే గివ్ దెన్ ఇట్ వుడ్ బి ఫైన్. ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూడ్ నోటీస్ టు వికీపీడియా. ఏమని వికీపీడియాకి పంపించారంటే, మీరు ఇంటర్మీడియరీ లాగా ఎలా ఉండగలుగుతారు, మీరు బ్రాడ్కాస్టింగ్ కోసం, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కోసం కొంతమంది పబ్లిషర్స్ని మీరు కామ్గా ఉంచుతున్నారు కదా, కొంతమంది రైటర్స్ని ఆ రైటింగ్ అది వికీపీడియాలో రాసేటట్టుగా అందరికీ లేదు కదా, కొంతమందిని మాత్రమే మీరు రాయగలుగుతున్నారు, ఆ తర్వాత దెన్ ఇట్ విల్ బి లాక్డ్ అని కూడా చెప్తున్నారు కదా. మీరు అప్పుడు పబ్లిషర్ కిందకు వస్తారు కానీ మీరు ఇంటర్మీడియరీ కిందకి రారు. కాబట్టి పబ్లిషర్స్ ఏ రకంగా అయితే కనుక ఆంక్షలు విధింపబడతాయో మీకు కూడా అలాంటి ఆంక్షలు విధింపబడతాయి అని అంటున్నాడు అని గవర్నమెంట్ లెటర్ పంపించింది. కానీ వికీపీడియా వాళ్ళు ఏమంటున్నారు, వికీపీడియా వాళ్ళ పేరెంట్ కంపెనీ ఏమంటుంది అని అంటే, మాకు ఇంతవరకు అలాంటి నోటీస్ ఏమీ రాలేదు అని వాళ్ళ పేరెంట్ కంపెనీ చెప్పుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు ట్రాన్స్ఫర్ ఆర్జికర్ కేస్ అవుట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. మరి అప్పుడేమో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యింది, ఇప్పుడేమో ఏం కాదు కోల్కతా నుంచి బయటికి తీసుకొని రమ్మంటే తీసుకొని రావట్లేదు అంటుంది. ట్రయల్ స్టార్ట్ అయిందండి, ఈ టైం కల్లా ట్రయల్ స్టార్ట్ అయింది. అయితే రీసెంట్గా ఈ ముద్దా అయితే ఎవరైతే ఉన్నారో రాయ్ అనే ఆయన జైల్ వ్యాన్లో ఎక్కేటప్పుడు దీని అంతటికీ కారణము ఎక్స్ కమిషనర్ అనే మాట్లాడుతున్నాడండి. ఎక్స్ కమిషనర్ అని అరుస్తున్నాడు. ఎక్స్ కమిషనరే దీనికి అంతటికీ కారణం అని చెప్పి అరుస్తూ వెళ్ళాడండి వ్యాన్ ఎక్కేటప్పుడు, పోలీస్ వ్యాన్ ఎక్కేటప్పుడు. కెనడా నేమ్స్ ఇండియా ఇన్ సైబర్ థ్రెట్ లిస్ట్, అక్యూజెస్ ఇట్స్ ఆఫ్ లైక్లీ స్పైయింగ్. ఇదంతా కవ్వింపు చర్యలండి. కెనడా వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ని ఎప్పుడైతే దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చారో ఈ పనులన్నీ చేయడం మొదలుపెట్టారండి. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ట్రూడో ఇన్ ఎనీ కేస్. నెక్స్ట్, సిబిఎస్ఈ విత్డ్రాస్ ఎఫిలియేషన్ ఆఫ్ 21 డమ్మీ స్కూల్స్. దీంట్లో జరుగుతుంది ఏంటో తెలుసా అండి, ఈ డమ్మీ స్కూల్స్లో రిజిస్టర్ అవుతారు పిల్లలు 10th class కానీ, +1 కానీ, +2 కానీ, +1+2 కానీ జాయిన్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఇంకొక చోట కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. వాళ్ళు 24 hours ఆ కోచింగ్ సెంటర్లలోనే ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇక్కడి నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ వాళ్ళు ఒకవేళ వెళ్తున్నట్టు రిజిస్టర్లో వాళ్ళ నెంబర్స్, ఆ తర్వాత ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు రాలేదు, రిజిస్టర్ అటెండెన్స్లో సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ మెయింటైన్ కావన్నమాట. సో సిబిఎస్ఈ అందుకని 21 స్కూల్స్ని విత్డ్రా చేసుకుందండి. మరి ఢిల్లీలో చాలా మంచివన్నీ జరుగుతూ ఉంటాయి, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా, మరి ఏంటిది ఇది? సో దెర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. ఆ ఎడ్యుకేషన్ని ఎంత ఇన్ఫ్లేట్ చేసి చెప్తున్నారో అర్థం కావట్లేదు. సో నెక్స్ట్, పార్లమెంట్ సెషన్స్, వింటర్ సెషన్స్ November 25th to November 20th జరుగుతాయి. ఇందులోనే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని, ఆ తర్వాత 1 Nation 1 Election బిల్ని, కొలోనియల్ ఎరాలో దగ్గర వచ్చిన లాస్ని కొన్నిటిని రిపీల్ చేద్దామని, కొన్నిటిని మళ్ళీ అప్డేట్ చేద్దామని, ఆ తర్వాత
జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ బిల్, ఆ అసెంబ్లీలో మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చూసాం కదా, ఆ అసెంబ్లీలో దీనికి సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి వాళ్ళు తీర్మానించుకొని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో. అప్పుడు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద గొడవలు కూడా చేశారండి ఆ అసెంబ్లీలో. సో మళ్ళీ అది స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక బిల్లుని తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ఆ బిల్లులో ఏముంటాయంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్, ఇది చెయ్యొచ్చు. అందులో ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ని ఇంక్రీజ్ చేస్తారు కరెక్టే, కానీ ఇక్కడ మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం లాగా ఉందండి లోక్సభ అసెంబ్లీకి. సో ఈ మల్కాజ్గిరిని కూడా చాలా వరకు తగ్గియాలి. అలాంటి ఎన్నో కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మల్కాజ్గిరి విల్ బి ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఐ థింక్. సో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నింటిని కూడా విడగొట్టి దేర్ షుడ్ బి మోర్ సీట్స్ ఈవెన్ ఇన్ ది లోక్సభ పార్టిసిపేషన్ యాజ్ వెల్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి వెళ్ళే సీట్లలో. నెక్స్ట్ రిస్టోరేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ కావాలని, అసలు ఇదే ముఖ్యం వాళ్ళకి, మిగిలినవన్నీ కాదు. సో ఎమిడ్ పాండమోనియం జేఎండ్కే అసెంబ్లీ పాసెస్ ద రిజల్యూషన్ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్ ది స్పెషల్ స్టేటస్. ఎందుకండి స్పెషల్ స్టేటస్? ఇంతకుముందు స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు అక్కడ హిందువులు ఏం చేశారు? ఇప్పుడున్న హిందువుల్ని మొత్తం చేసేద్దాం, ఆ తర్వాత కాశ్మీర్ని పాకిస్తాన్లోనో లేకుంటే సపరేట్ ముస్లిం కంట్రీలోనో చేద్దామని. సో ఇది మీరు గమనించాలి ప్రేక్షకులు కూడా. దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. You need to be a little bit aware of it. Cabinet approves PM Vidyalakshmi scheme for higher education. Okay, fine. Madhya Pradesh raises the quota for the women from 33 to 35. This is a good thing which is done by BJP. నెక్స్ట్ 2 మైగ్రెంట్ వర్కర్స్, యూపీ దగ్గర ఉన్న మైగ్రెంట్ వర్కర్స్ని జేఎండ్కేలో చంపేశారండి. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా 11 టెర్రరిస్ట్ ఇన్ మణిపూర్, 11 మిలిటెంట్స్ ఇన్ మణిపూర్లో 11 మిలిటెంట్స్ని కూడా మన దళాలు చంపేసాయండి, మన ఆర్మీ చంపేసింది. వై? బికాస్ దీస్ డైరెక్ట్లీ అటాక్డ్ ద ఆర్మీ ఇట్ సెల్ఫ్. ఆర్మీనే డైరెక్ట్గా అటాక్ చేద్దామని అనుకున్నారు విత్ అడ్వాన్స్డ్ వెపన్స్. ఈ అడ్వాన్స్డ్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మిలిటెంట్స్ అండ్ టెర్రరిస్ట్కి? నాకు అర్థం కావట్లేదు. సో దెర్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దీస్. మ్యాన్ హూ సెంట్ ఓవర్ 100 ఫేక్ బాంబ్స్, పిఎంఓ వాంటెడ్ టు పబ్లిష్ ఏ బుక్ ఆన్ టెర్రరిజం. ఈయన ఫేక్ బాంబ్ థ్రెట్స్ని పంపించాడండి పిఎంఓ ఆఫీస్కి. సో ఎందుకు అనంటే అటెన్షన్ గ్రాబింగ్ కోసం, అటెన్షన్ గ్రాబ్ చేసి టెర్రరిజం మీద బుక్ పబ్లిష్ చేయడానికి అని చెప్పేసి 100 ఫేక్ బాంబ్ థ్రెట్స్ని పంపించాడు పిఎం ఆఫీస్కి. ఏం పిచ్చిపోను, క్షమించాలి. ఉమెన్ హెల్డ్ ఫర్ సెండింగ్ ద మెసేజెస్ థ్రెటనింగ్ యూపీ టు హార్మ్ యూపీ సీఎం ఆదిత్యనాథ్. ఓకే, ఫాతిమా ఖాన్, వీళ్ళైతే కనుక టెర్రరిజం అయినా చేస్తారు, ఇంకా వేరే ఇంకేం పని ఉంటుందండి సహజంగా, పిల్లల్ని కనడం టెర్రరిజం చేయడం. సో చూడండి, ఈ మెంటల్లీ అన్స్టేబుల్ అనే పదం వాడకండి. ఈ మెంటల్లీ అన్స్టేబుల్ ఏం లేదండి, మెంటల్లీ స్టేబులే. ఇస్లాంలో 2 ఉంటాయండి, దార్ అల్ ఇస్లాం అండ్ దార్ అల్ హర్బ్. ఒకవేళ కనుక ముస్లిం పాలించాలనుకోండి, అది దార్ అల్ ఇస్లాం అవుతుంది. దార్ అల్ హర్బ్ ఏంటి అని అంటే నాన్ ముస్లిం పాలిస్తే. ఇప్పుడు అక్కడ ఉంది యోగి ఆదిత్యనాథ్ నాన్ ముస్లిం, కాబట్టి వీళ్ళందరూ ఎలానో కల రాష్ట్రంలో అన్ని రకాలుగా పిచ్చి పనులు చేయడానికి రెడీగా కూర్చుంటారు. ముస్లిం సెంటిమెంట్స్ అంట. ఏంటి ముస్లిం సెంటిమెంట్స్? ల్యాండ్ గ్రాబింగ్ ఒక ముస్లిం సెంటిమెంటా అండి? కాదు కదా. అయితే జమైత్ ఏమంటున్నాడు అని అంటే, జమైత్లో ఉండే ఒక పెద్ద మనిషి ఏమంటున్నాడు, టీడీపీకి వార్నింగ్ ఇస్తున్నాడు అని. ఒకవేళ కనుక వక్ఫ్ బిల్ అమెండ్మెంట్కి మీరు ప్రోత్సహిస్తే మీరు ముస్లిం సెంటిమెంట్స్ని హర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ముస్లిం సెంటిమెంట్స్ హర్ట్ అయితే మీకు ఓట్లు పడవని చెప్తున్నారు. ఆయన పేరేంటి? మదాని. అయితే ఇప్పుడు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అనంటే, మొత్తం ఆస్తి, వక్ఫ్ ఆస్తి ఇంకా పెరగాలి. అందుకని కర్ణాటకలో ప్రతి ఒక్క విలేజర్ని, ప్రతి ఒక్క విలేజ్ మీద వక్ఫ్ అని చెప్పేసి తోస్తూనే ఉన్నారు. ఎంత ల్యాండ్ గ్రాబింగ్ చేయగలిగితే అంత ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని వీళ్ళ ఉద్దేశం బిఫోర్ ద అమెండ్మెంట్ బిల్ కమ్స్. నెక్స్ట్ యూపీ ప్యూరిఫికేషన్ సెరమనీ ఎట్ కాన్పూర్ టెంపుల్లో యూపీ ఎస్పీ నసీం విజిట్ అయ్యాడంట. అయితే ఈ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఈ నసీం వెళ్ళాడు కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది ఫత్వా రిలీజ్ చేశారు ఈయన మీద. నువ్వు అలా చెయ్యడం తప్పు, ఎలా వెళ్తావు, నువ్వు ముస్లిం అయ్యండి ఒక గుడికి ఎలా వెళ్తావు అని చెప్పేసి ఆయన్ని చాలా దూషణలాడాడు. ఇస్లామిక్ క్లెరిక్స్ కాల్ సోలంకీస్ విజిట్ అనెథికల్. ఎట్లా అనెథికల్ అండి? అంటే ముస్లింలు హిందువుల టెంపుల్లోకి వచ్చి మామూలుగా ఉండడం కూడా ముస్లింలకు ఇష్టం లేదు. అయితే కనుక వస్తే విగ్రహాలు పడగొట్టడానికి రావాలి ముస్లింలు హిందువుల టెంపుల్లోకి. సో హిందూ ముస్లిం బాయి అనేది తప్పు నినాదం అని అర్థమైపోతుంది కదా క్లియర్గా. ఫత్వా రిలీజ్ చేశాడంట. ఫత్వా ఎందుకమ్మా ఫత్వా రిలీజ్ చేయడం? ఏదో సెక్యులర్ అనుకుంటారు కదా, బాయి అనుకుంటా, సెక్యులర్ అనుకుంటా. సెక్యులరిజం కేవలం పాటించేది హిందువులు మాత్రమే. హిందువులు ఇది సెక్యులర్ కంట్రీ కాకపోయినా మంచిగానే ప్రవర్తిస్తారు, కానీ ముస్లింలు మాత్రం ఇది సెక్యులర్ కంట్రీ అయినా కానీ వాళ్ళు మాత్రం అలా ఉండరు, పాటించరు. వాళ్ళకి సెక్యులరిజంతో సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళే కరెక్ట్.
దరిద్రాన్ని మీకెందుకు రా బాబు అని హిందువులు అంటే హిందువులకి అసలు పట్టింపే లేవట్లేదు. ఇంతవరకు నిద్రపోతున్న హిందువుల్ని వీళ్ళు ఎన్ని గుడ్డని నాశనం చేస్తున్నారో చూడండి అంటే కూడా చూడట్లేదు. అరే దే ఆర్ రైట్ ఇన్ దేర్ కాజ్. మీరే నిద్ర లేవట్లేదు. వాళ్ళని బాయి అనుకోవడం అవసరం లేదు మనకి. వాళ్ళు బాయి ఏం కాదు. సో ఒడిశాలో భద్రక్ ట్రైన్ మీద బుల్లెట్స్ ఫైర్ చేశారు. ఇంతవరకు ఎవరు ఫైర్ చేశారనేది తెలియదండి. నెక్స్ట్, ఇండి అలయన్స్ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్. సో నో ఫ్రెండ్లీ ఫైట్స్ ఇన్ ఎంబీఏ. కాదు, కాంగ్రెస్ ఒకప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న రెబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సమ్ 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ ఉండుండొచ్చు, వాళ్ళందరినీ 6 years వరకు రెబల్ క్యాండిడేట్స్ని తీసేశారు, సస్పెండ్ చేసేశారు. నెక్స్ట్, మహారాష్ట్ర ఎన్సీపీలో రాజా సాహెబ్ దేశ్ముఖ్ ప్రామిసెస్ టు ఫెసిలిటేట్ మ్యారేజెస్ టు బ్యాచిలర్స్ ఇఫ్ హీ విన్స్. ఆయన విన్ అయితే ఎవరికైతే పెళ్లి కాలేదో పెళ్లి చేస్తానని అన్నాడంట. ఏం పిచ్చి వాటలు ఇవి? పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాను, ఉద్యోగం లేదు 1 లక్ష ఓట్లకు ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, ఏంటిది ఇది? సరే, ఇదే రాహుల్ గాంధీ యూఎస్ విజిట్కి వెళ్ళినప్పుడు లవ్, రెస్పెక్ట్, హ్యూమిలిటీ మిస్సింగ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని అన్నాడండి. యూఎస్ విజిట్లోనేమో వేరే వాళ్ళు ఆయన మీద ప్రేమ చూపించాలి, ఇప్పుడు ఈయన మాత్రం ఆ రెబల్ క్యాండిడేట్స్ మీద ప్రేమ చూపించాడట. ఎంత హిపోక్రెట్ ఈ రాహుల్ గాంధీ! ఈ హిపోక్రెట్కి మీరు ఓట్లు వేస్తారు అని అంటే ఎంత దరిద్రం అది. ఇప్పుడు ఈయన 60% బ్యారియర్, ఏదో ఇన్విజిబుల్ బ్యారియర్ ఉంది, మేము ఆ ఇన్విజిబుల్ బ్యారియర్ని తీసేస్తామని అన్నారు కదా. ఆయన అంటుంది ఏంటి తెలుసా? ఈ 60%లో హిందూస్కి ఇస్తారని కాదు. ఒకవేళ కనుక ఆయనకి ఫుల్గా మెజారిటీ వస్తే 60% కాదు 70%, మొత్తం 70 కాదండి 100% కేవలం గవర్నమెంట్ ఆఫీసులలో ముస్లింలే ఉండాలి అనే రూల్ తీసుకొని వస్తాడు. హిందువులకి ఏమి ఉండవు కనీసం. ఇది ఎట్లయిపోతుంది అంటే ఆనంద రంగనాథన్ చెప్పినట్టు మనము 9th grade సిటిజన్స్ అయిపోతాం. రాహుల్ గాంధీ గెలిస్తే. ఎవరైనా కానీ హిందువులు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ అని చూడకుండా ఏ పార్టీ నాయకుడైనా మాట్లాడితే వాడు చేసే పని ఇదే. మీకు హిందువులు ముఖ్యం, హిందువుల వల్ల సెక్యులరిజం ఉంది, హిందువుల వల్ల ఈ దేశం ఉంటుంది, హిందువుల ట్యాక్సెస్ తోటే ఈ దేశం నడుస్తుంది. మీకు మిగిలిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. హిందువుల ఓట్లు కావాలి అని అనుకుంటే హిందువుల గురించి మాట్లాడాలి, ఇంకెవరి గురించి అవసరం లేదు. వాళ్ళ రిలీజన్స్ ఉన్నాయి, వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి. మాకు మా టెంపుల్సే మీరు బయటికి తీసుకున్నారు. అట్లాంటప్పుడు హిందూ పార్టీలు కాకుండా ఇంకా మిగిలిన ఏ పార్టీలు గెలవాలి? సో విచ్ ఈస్ అన్ఫేర్. ఇది మిగిలిన సెక్యులర్లు కూడా ఆలోచించాలండి, రైట్? సో కాంగ్రెస్ ఫైర్స్ యూపీ లీడర్ ఆఫ్టర్ ద వీడియో షోస్ హిమ్ ఫ్లాషింగ్ ఏ ఉమెన్. ఫ్లాషింగ్ అంటే తన మేల్ పార్ట్స్ని ఒక ఉమెన్ ముందు చూపిస్తున్నాడండి యూపీకి చెందిన కాంగ్రెస్ లీడరు. సో అందుకని ఆయన్ని సస్పెండ్ చేశారంట. ఆయన ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంది? ఇలాంటి ట్రేట్స్ ఉన్నవాడిని మీకు తెలుసు వాడికి అలాంటి ట్రేట్స్ ఉన్నాయని, ఇప్పుడు బయటపడ్డాడు కాబట్టి వాడిని సస్పెండ్ చేశారు, లేకుంటే కాదుగా. ఓకే, నెక్స్ట్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ నార్త్ 24 పరగనాస్కి వెళ్ళారండి. ఇద్దరు ఎమ్మెల్యేస్ వెళ్ళారు ఆన్ సపరేట్ విజిట్స్. వెళ్తే అక్కడ ఉషారాణి అనే ఆమెని పార్టీ వర్కర్లే కొట్టారు. ఎక్కడ? అది మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ రీజియన్ అని అంటున్నాడు. మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ అంటే ఏం లేదండి, అది ముస్లిం మెజారిటీ ఏరియా దగ్గరికి ఒక హిందూ మహిళ వెళ్ళింది, కొట్టించి పంపించిండ్రు. అర్థమైందా మీకు? టీఎంసీ అర్థమైందా వాళ్ళు ఎట్లాంటి మనుషులు అనేది? నెక్స్ట్, సుకుమార్ మహతా లోకల్ స్ట్రాంగ్ మెన్ వచ్చి, ఏ గ్రూప్ లింక్డ్ టు లోకల్ స్ట్రాంగ్ మెన్ వచ్చి షేక్ షహజాన్ అనే ఆయన వాళ్ళందరూ కలిసి ఈయన్ని కొట్టారట. మళ్ళా చూసారా? తర్వాత బయటకు వస్తే కనుక ఏమంటారంటే వీళ్ళిద్దరూ మాకు సంబంధం ఏం లేదు, మేమేం చేయలేదు అని అంటున్నారు. అంతేమ్మా, వాళ్ళ శాతం పెరిగితే శాంతం ఉండదు. మీ ఇళ్ళకి వచ్చి నేను చెప్తున్నాను కదా, రజాకారులు ఏ రకంగా చేశారో ఆ రకంగా చేస్తారు. వాళ్ళ శాతాలు పెరగకూడదు. టెర్రరిజంకి ఫస్ట్ పునాది చేసేవాళ్ళు వాళ్ళే. వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు చేసిన చిల్లంగితనం వల్ల ఇప్పుడు ఎంత దారుణాలు జరుగుతున్నాయి చూస్తున్నారుగా, చూడండి. సరే, అయితే పొల్యూషన్ పెరగడానికి కారణం చూపించి యమునా గెట్స్ కవర్డ్ బై టాక్సిక్ ఫోమ్. అక్కడ విషపూరితమైన ఫోమ్ ఛట్ పూజ జరిగేటప్పుడు యమునా నది దగ్గర కొంచెం ప్రాధాన్యత ఉన్నది. సో ఆ యమునా నది అంతా ఇప్పుడు టాక్సిక్ ఫోమ్ తోటి నిండిపోయి ఉన్నది. ఓకేనా? 2025 కల్లా యమునా నదిని క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఒక కేజ్రీవాల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండండి లాస్ట్ ఎలక్షన్స్ టైంలో. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఎవరు మాట్లాడరా దీని గురించి? ఏరా నువ్వు అప్పుడు అన్నావు కదా, ఏం సంగతి, ఎందుకు కాలేదు అని అడగరు. సరే, ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగట్లేదండి, కానీ జితేంద్ర ఆవాద్ ఏమంటున్నారు చూడండి. ఒకవేళ కనుక ఎంవీఏ విన్ అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ సపోర్ట్ ఇయ్యడు, నితీష్ కుమార్ కూడా ఇయ్యడు అని జితేంద్ర ఆవాద్ చెప్తున్నాడు.
ఇప్పుడు జరిగేది లోక్సభ ఎన్నికలు కాదు, వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఎన్నికలు. లోక్సభ ఎన్నికలు తర్వాత వస్తాయి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఏ ఎన్నికకి ఏ మాట మాట్లాడాలో కూడా తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి. ఏ సీట్లకు పోటీ పడుతున్నామో కూడా తెలియదు. అలా ఉంటుంది. నెక్స్ట్, ఢిల్లీ బ్యాటిల్స్ రికార్డ్ డెంగ్యూ సర్చ్, అక్టోబర్ కేసెస్ హిట్ 4-year హై. మరి ఇక్కడ ఉన్నంత మెడికల్ ఫెసిలిటీస్, ఢిల్లీలో ఉన్నంత మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అసలు లేవు. మా ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై లెవెల్లో ఉన్నాయి అని చెప్పారు. మరి ఇక్కడ డెంగ్యూ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? కనీసం అంటే ఢిల్లీలో మినిమంగా అక్కడ తీసుకునే చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కనీసం దోమల మందు కూడా చల్లట్లేదు అని అర్థం. అంత స్కామే. ఓకే, కాంగ్రెస్ టేక్స్ బీజేపీ ఫైర్ ఓవర్ బ్లాంక్ కాపీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ రాహుల్ గాంధీస్ ఈవెంట్. ఇది మనం ఒకసారి వీడియో చూద్దామండి. मी आपल्याला सांगू इच्छित नमस्कार, जय भीम. मी आपल्याला I hope you can hear the audio also. सभागृहाच्या मागे इथे उभा आहे आणि आपण पाहत असाल की संविधान सन्मान संमेलन हे काँग्रेसच्या वतीने राहुल गांधी आज या संमेलनात आले होते आणि त्यांनी या संमेलनामध्ये हे आपण पाहत असाल प्रत्येक कार्यकर्त्याला आणि प्रत्येक नागरिकाला अशी ही बॅग दिली ज्यामध्ये संविधान सन्मान संमेलन असं लिहिलं होतं. त्यामधून जर हे बुक काढली तर कॉन्स्टिट्यूशन ऑफ इंडियाच्या नावावर संविधानाची ही पुस्तक आहे. फक्त मोठमोठा श्रीराम पेपर ఒకటి ఉండాలండి. म्हणजे कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आहे आणि त्यानंतर ही पुस्तक पूर्ण पाहाल तर पूर्ण ही बुक कोरी आहे. म्हणजे एक प्रकारे काँग्रेसच्या लोकांनी, काँग्रेसचे राहुल गांधी या नेत्यांनी कॉन्स्टिट्यूशन ऑफ इंडियाचा अपमान केला आहे. त्यांनी संविधानाचा अपमान केला आहे. म्हणजे ही संविधानाची पुस्तक परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांची ही पुस्तक, त्यांनी ही कॉन्स्टिट्यूशन ऑफ इंडियाची पुस्तक पूर्ण कोरी लोकांना वाटली आहे. म्हणजे केवळ संविधानाचं नाव घेऊन या लोकांनी ही संविधानाची पुस्तक. తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే లేదండి మేము అలా చేయలేదు అని అన్నారు. ఆ తర్వాత కేసు రిజిస్టర్ అయిందండి రాహుల్ అండ్ ప్రియాంక మీద. ఎందుకు అంటే వాళ్ళ పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ ఇమేజెస్ ఉన్నాయి ఆ ఫుడ్ కిట్స్ మీద అని. అందులోపట వార్మ్ ఇన్ఫెస్టెడ్ ఫుడ్స్ని వయనాడ్ స్లైడ్స్కి పంపించారట. వయనాడ్ స్లైడ్స్లో వార్మ్ ఫుడ్ ఇన్ఫెస్ట్ అయ్యడం, పైగా వార్మ్ అంటే పురుగులున్న ఫుడ్ తీసుకొని రావడం, ప్లస్ ఫుడ్ కిట్స్ మీద వీళ్ళ ఇమేజెస్. అంటే అది ఎప్పుడో ప్యాక్ చేశారు టైం ఉన్నప్పుడు, అది ఇప్పుడు పంచిపెడుతున్నారు. చిచి. తర్వాత యాసిన్ మాలిక్ టెర్రరిస్ట్ యొక్క వైఫ్ రాహుల్ గాంధీకి రాస్తుంది. ఎందుకు అని అంటే ఈయన మాత్రమే బ్రింగ్స్ పీస్, అంటే శాంతిని ఇయ్యగలుగుతాడు, ఈయన రిలీజ్ కోసం అని చెప్పేసి మీరు లోక్సభలో మీరు డిబేట్ స్టార్ట్ చేయండి అని అంటుంది. ఇంకంతకంటే దారుణం ఉంటుందా? అంతేలేండి, ఒక్క గూటి పక్షులు ఒకటే చోటికి చేరుతాయన్న దాంట్లో అర్థమే. కరెక్ట్గానే టెర్రరిస్టులు అందరూ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్తున్నారు. అందుకనే కనీసం ఎల్ఓపి పదవి కూడా అర్హుడు కాడు అని అంటే మీరు వినలేదు, వాడికి ఓట్లేశారు. ఎందుకు? దండగా. ఓకే, సో తిరుమల స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిందువులే కావాలి అని అంటే వీడికి ఓవైసీ ఉన్నాడు కదా, ఓవైసీకి ఎక్కడో గాలింది. మరి అక్కడికి అసలు వెళ్ళవెందుకు ముస్లింలు? మరి మీరు పూజించని దేవుడు మీకెందుకురా? ఎందుకనే బూతులు వస్తాయి, ఉత్తగా కాదు, లకారాలు మకారాలు, అందుకనే తిట్టేది మిమ్మల్ని. నెక్స్ట్, కెనడియన్ హిందూస్ వేరీ ఆఫ్ దివాళీ ట్రూడోస్ దివాళీ ప్లెడ్జ్ ఆన్ సేఫ్టీ. ఓకే, సరే చూద్దాం. అయితే రీసెంట్గా టెంపుల్ మీద దాడి జరిగింది కదండి, దానికి వాట్ యు సే కంటి తుడుపు చర్యగా మన ట్రూడో కొన్ని మాటలు మాట్లాడాడు. అయితే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామెంట్స్. అది కామెంట్స్ చదవండి. ఓకే, యాజ్ ఎ కెనడియన్ హిందూ ఐఎమ్ డీప్లీ హర్ట్ బై ది క్యాన్సిలేషన్ ఆఫ్ దివాళీ ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు, ఒక కెనడియన్ హిందూ రాశాడు. ఓకే, నెక్స్ట్, కెనడాస్ అపోజిషన్ లీడర్ అది ఎవరు క్యాన్సిల్ చేశారంటే అపోజిషన్ లీడర్ క్యాన్సిల్ చేశారు. అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లే హిందువుల్ని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లే. ఖాళిస్తానీ సెపరేటిస్ట్ అటాక్ చేశారండి మన హిందూ గుడి మీద. ఏంటి అని అంటే కెనడా కాప్స్ ఆ హిందూ ప్రొటెస్ట్లను తీసుకొని వచ్చి వాళ్ళని ఈ ప్రొటెస్ట్ అన్లాఫుల్ అని చెప్పి మళ్ళీ వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఈ కెనడాలో ట్రూడో అంటారు ఫ్రీ స్పీచ్ మేము అందరికీ ఫ్రీ స్పీచ్ ఇస్తాము అని. అంటే హిందువులకు మాత్రం ఫ్రీ స్పీచ్ ఉండదు అనే కదా చెప్పింది. అంటే హిందువులు కెనడాలో సిటిజన్స్ కాదు, ఎట్లయితే భారత్లో సిటిజన్స్ కారో కులాలలో విడిపోతారు కాబట్టి మిమ్మల్ని జంతువులాగానే చూస్తారు హిందువులు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికీ ముస్లింల దృష్టిలో, కాంగ్రెస్ దృష్టిలో మీరు జంతువులే. ఓకేనా? కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు మనుషుల స్థాయిలోకి తీసుకొని వచ్చుకోవద్దు.
మీకు ఎట్లా సిగ్గు లేదు? వాళ్ళు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు నార్మల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఏ రకంగా నాన్ వైలెంట్ కాకపోయినా మీ మీద రాళ్ళు పడ్డాయి, మీ మీద కర్రలతో దాడి చేసిండ్రు, మీ నెత్తి బలం కొట్టిండ్రు అంటే మీరు మిమ్మల్ని ఏ తరహా జంతువుల్లాగా చూస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు మీకు అర్థమైపోయి ఉండాలి. ఏం చేస్తాం అయితే గుర్తుందా అండి, మనము ఏదన్నా ఒక కుక్కకి బిస్కెట్ ఇచ్చామనుకోండి, అది మనకి లాఫుల్గా ఉంటుంది జీవితాంతం. ఆ తర్వాత దాన్ని ఒకసారి కొట్టినా కానీ తర్వాత మళ్ళీ బిస్కెట్లు ఇస్తాము అని నమ్మకం ఉంటే ఆ కుక్క మనల్ని గరవదు. మనం కూడా అదే రకం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు? కుక్క బిస్కెట్ ఇసిరేస్తారు, మనం వెళ్ళి అట్లనే చేస్తాం కాబట్టి మనం విడిపోతాం, వాళ్ళు అదే అని క్యాష్ చేసుకుంటారు. మీకు ఈ టెంపుల్ ఉండడం, ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ టెంపుల్లైనా మీకు బతుకున్నాయి, మీ వల్ల కాదు బతుకున్నది. ఏవో కొంతమంది హిందూ సంస్థలు అరుస్తున్నారు కాబట్టి ఈ మాత్రమైనా మీకు గొళ్ళు గోపురాలు ఉన్నాయి, లేకుంటే ఇప్పటికల్లా మంగళగిరి మాన్యాలే. అంతే, సిగ్గు తెచ్చుకోండి రా అని అడుగుతా, తెచ్చుకోము అని గట్టి కూర్చుంటారు. ఏం చేస్తాం? సరే, మా ప్రయత్నం అయితే ఆగకూడదు కదా, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. మీరు కూడా ఎప్పుడోకప్పుడు కళ్ళు తెరుస్తారని నమ్మకంతో. ఓకే, నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బై కెనడియన్ పీపుల్ విచ్ ఆర్ యాజ్ ఆఫ్ నౌ అన్నెసెసరీ. పెద్ద నెససరీ ఏం లేదు, మనకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. కానీ ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కెనడియన్ కాప్ ప్రొటెస్ట్ చేస్తున్న హిందూ మ్యాన్ని అక్కడ యాంటీ ప్రో ఖలిస్తాన్ గ్రూప్లో ఉండంగా చూసాం మనం. ఓకే, అదేంటిది, ఆ వీడియో ఏంటి, ఆ పోలీస్ మ్యాన్ ఎలా ఆ హిందూ మ్యాన్ని కొట్టాడు అనేది మనం చూద్దామండి. ఐ హోప్ యూ కెన్ లిసన్ టు ద థింగ్స్ యాజ్ వెల్. అది తీసుకుని వెళ్ళి కొడితే అట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి కొడతాడు, అక్కడ కెనడియన్ పోలీసులు కొడతారు. అది కుక్క బతికేయండి, అర్థమైందా? లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉంచితేనే మన బతుకులు ఇంత కుక్క బతుకులు అవుతున్నాయి. ఎవరు కొట్లేస్తున్నారో చూసుకోండి. అది ఇప్పుడు ఇంకొక చోటుకి వచ్చి ఇంకొకటి తంతనే ఉంటాడు. ఎక్కడ కెమెరా ఉండదో అక్కడ తంతరు, చూసుకోండి. ఎందుకమ్మా అరుస్తావు? ఎంత అరిచినా గానీ ప్రొటెస్ట్ చేయొచ్చు, మీరు ఫ్రీ కంట్రీ, ఆ తర్వాత మీకు ఇక్కడ అధికారాలు ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని అంటారు కదా. చూడండి, నువ్వు ఎంత అరుస్తావు? ఇక్కడ ఓట్లేసరికి ఎట్లా మా వాళ్ళు తంతారు మిమ్మల్ని, అట్టయిందా? అట్లా తంతారు కర్రలతోటి, ఐరన్ స్టిక్ అది. ఓట్లు సరిగ్గా వేయకపోతే, మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే, ప్రతిసారి బయటికి రావాలి, ప్రతి చిన్న విషయానికి బయటికి రావాలి. మాకు ఆఫీసులు ఉన్నాయని అనకూడదు. ముత్యాలమ్మ టెంపుల్ గురించి ఎవరు మాట్లాడలేగా? ఇప్పుడు అయిపోయిందా? లడ్డూల్లో కలిపిన దాని గురించి మాట్లాడలే. మొన్న మధ్య కూడా ఒక ముస్లిం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏంటి నమాజ్ చదవడం, ఆ తర్వాత అవన్నీ పనులు చేసిండు కదా. పైగా పెద్ద లిస్ట్ కూడా రాసుకున్నాడట పిల్లగాడు, పెద్ద లిస్ట్ రాసుకున్నాడట ఈ టెంపుల్స్ ని పడగొట్టాలి అని. అందులో భద్రాచలం కూడా ఉంది. అది అట్లనమాట. సో నథింగ్ మోర్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, నెక్స్ట్, కెనడియన్ పోలీస్ సార్జెంట్ హరీందర్ సోహి ప్రో ఖలిస్తాన్ ప్రొటెస్ట్లో ఒక చోట కనపడ్డాడు, బ్రాంప్టన్లో మాత్రం.
మాత్రమే తన్నులు తింటున్నారు అనుకోవద్దు. హిందూస్ ఆర్ గ్లోబల్ మైనారిటీ అని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతున్నాడు. దీని గురించి పిఎం యోగి కూడా ఎందుకు కామ్గున్నారు, హెచ్బిఎస్ కామ్గున్నాడు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ బీయింగ్ క్వైట్. అమిత్ షా ఏంటో బిజీగా ఉన్నారు వీళ్ళంతా. ఒక్కసారి దేశం లోపల చూడండి, ఇక దేశం బయట రాజకీయాలు బాగానే చేసిండ్రు. ఆ యుద్ధాలు ఆపడం మన పని కాదు, వాళ్ళు ఎట్లా చేస్తే మనకేంటి. కొంచెం ఈ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మన పరిస్థితి, మా పరిస్థితి దారుణంగా ఉంది హిందువులది, ఇక్కడ పట్టించుకోండి. నెక్స్ట్ మీకు ఓటేయాలి, ఓటేసేది కూడా మేమే, మమ్మల్ని ఇక్కడ చంపుదామని అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా మీరు బతకరు, మేము బతకం. కాబట్టి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఏమో ప్రపంచ సేవ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసేయండి, ఇక ట్రిప్పులు ఆపండి కొద్దిగా. కొంచెం ఇక్కడ భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. పార్లమెంటరీ సెషన్స్ మాత్రమే వస్తే సరిపోదు, ఇంకా ఉన్నాయి. ఓకే, అండ్ ఎనీవేస్ వీ విల్ సీ ద నెక్స్ట్ వీడియో వేర్ పవన్ కళ్యాణ్ ఈస్ గివింగ్ ఏ స్పీచ్. ఎనీవేస్ దట్ వాస్ పవన్ కళ్యాణ్స్ ట్వీట్. అండ్ దెన్ under Trudeau, Canada patronizes the terrorist movement, ex-CM అమరేందర్ సింగ్ అని అంటున్నారండి. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సనాతన ధర్మ ప్రొటెక్షన్ వింగ్ అని పెట్టారు. పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం మన కోసం. సో నెక్స్ట్ టైం ఇక్కడ ఒకవేళ కనుక తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు వేయాలి సూన్. అది పాన్ ఇండియా పార్టీ అవ్వాలని, మొత్తం నేషనల్ పార్టీ అవ్వాలని, అక్కడ కూడా ఇలాంటి జనసేన పార్టీలు లాంటి చాలా పార్టీలు తయారవ్వాలి అని కోరుకుంటున్నాను, హిందువుల గురించి పోరాడే పార్టీలు. నెక్స్ట్, రామ్ టెంపుల్ కంప్లీషన్ ఒక 3 monthsకి డిలే అయిపోయిందండి, ఎందుకంటే వర్కర్స్ దొరకట్లే కాబట్టి. ఓకే నెక్స్ట్, వరల్డ్లో ఏమేమి జరుగుతున్నాయి. పాకిస్తానీ ఫర్మ్ ఒక ఫేక్ యాడ్ని షో చేసింది. ఏంటి అని అంటే, హ్యాలోవిన్ పెద్ద పెరేడ్ ఉంది, హ్యాలోవిన్ పెరేడ్ రండి అని చెప్పేసి పాకిస్తానీ ఫర్మ్ ప్యాంప్లెట్స్ తయారు చేసింది. ఎవరు రారనుకున్నారు, కానీ చాలామంది వచ్చారు. అయితే ఒక విచిత్రమైన ఇన్సిడెంట్లో నైజీరియాకి చెందిన ఒక అమ్మాయి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సూప్లో విషం కల్పించింది. అయితే దాన్ని తిన్న 5 చచ్చిపోయారు పాపం. ఇది ఫన్నీ అనాలో రివెంజ్ అనాలో, ఇదేం రివెంజో, మనుషుల్ని చంపేయడం ఈ ప్రేమ పేరుతోటి. చూద్దాం ఎటు పోతుందో. సో డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ వన్ ద యుఎస్ ఎలక్షన్. నేను మీకు చాలా లేట్గా చెప్తున్నాను, బట్ స్టిల్ చెప్తున్నాను, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లేట్. సో ఇండియాకి జరిగే మంచి ఏంటి? ఇండియాకి స్పెషల్గా మంచి జరగదు, కానీ ఏదైతే గనక డీప్ స్టేట్ ఉందో దానికి సంఖ్యలు పడతాయి, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, డీప్ స్టేట్లో ఆల్రెడీ క్రాక్స్ వచ్చినాయి. కొన్ని వర్గాల వాళ్ళు దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ది సెంట్రల్ ఐడియాలజీ ఆఫ్ డీప్ స్టేట్. ముఖ్యంగా సిఐఏ నౌ ఇట్ విల్ బి అండర్ చెక్. అక్కడ మీకు దీన్ని ఎలా చెప్పగలుగుతాను. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాని ఫస్ట్ ప్రాధాన్యతలో తీసుకొని మాట్లాడతాడండి ఎప్పుడైనా. అమెరికా ఫస్ట్ ఆయనకి, ఆ తర్వాతనే మిగిలిన దేశాలన్నీ. సో దీనివల్ల వార్ ఎఫర్ట్స్ ఇంతకుముందు ఏ లెఫ్టిస్ట్ గవర్నమెంట్ అయితే పెట్టిందో ఇప్పుడు అన్ని వార్ ఎఫర్ట్స్ అమెరికా పెట్టదు. ఎక్కడైతే అమెరికాకి ఉపయోగపడుతుందో అక్కడ మాత్రమే వార్ ఎఫర్ట్స్ పెడతాయి. లక్కీలీ ఏంటి అని అంటే అది రష్యాకి కలిసి వచ్చింది. నెక్స్ట్, అది లక్కీలీ ఏంటంటే ఇజ్రాయెల్కి కూడా కలిసి వచ్చింది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ వార్ ఎఫర్ట్స్ పెట్టే దాంట్లో దీంట్లో మనకి స్నేహితులుగా ఉన్నవాళ్ళు, ప్రస్తుతానికి స్నేహితులుగా ఉన్నవాళ్ళు, దే ఆర్ ఆల్ రైట్ వింగర్స్. సో మనకి కొన్ని అడ్వాంటేజెస్ జరుగుతాయి అని మనం అనుకుంటున్నాం. ట్రంప్ తానంతట తానుగా ఒక వార్ అయితే కనుక తనంతట తానుగా మొదలు పెట్టడు, అదొకటి. సో దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఇండియా అండ్ ద వరల్డ్ టు స్టెబిలైజ్. కానీ వార్స్ ఆగుతాయా అంటే ఆగవు. యూసీ, ఇస్లాంలో ఎప్పుడైనా కానీ ఇజ్రాయెల్ని వాళ్ళు నాశనం చేసేంత వరకు వార్ ఆగదు. ఇక్కడ ఇండియాలో ఉండే ముస్లిమ్స్ కూడా ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళకి పాలస్తీనా మీద ప్రేమ లేదు, ఇజ్రాయెల్ అంటే కోపం, అంతవరకే. వాళ్ళ మత గ్రంథ పుస్తకాల్లో జ్యూస్ ఉండకూడదు, జ్యూస్ అందరినీ ఎక్కడుంటే అక్కడ ఏదో చెయ్యాలని ఉన్నది, చదువుకోండి కావాల్సి వస్తే. దెన్ సో ఇదేంటి అని అంటే ఒక పిచ్చి టెర్రరిజం, ఇది ప్లెయిన్ టెర్రరిజం. ఒక జాతి వాళ్ళని ఉంచకూడదు అని జెనోసైడ్ ఇది. ఎనీవేస్, ఐ హోప్ దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. నేను ఎందుకు అంటున్నాను అని అంటే, ఖచ్చితంగా ట్రంప్ వస్తే మంచిది అని. ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్లామిక్ టెర్రరిజం అనే పదం వాడదు, కానీ ఇప్పటి నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనే పదం వాడతాడు. ఆ ధైర్యం ఉంది అని అనుకుంటున్నాను. బట్ ఒకవేళ కనుక ధైర్యం లేకపోతే కూడా మనం ఏం చేయలేము. లెట్ us see what will happen. కమలా హ్యారిస్ ఇండియన్ రూట్స్ ఉన్నాయి అని అనుకుని మన సదరన్ స్టేట్స్లో పాపులారిటీ పెరుగుతుంది కేవలం తమిళనాడులోనే. ట్రంప్ సెర్చెస్ తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని చోట్లలో ఎక్కువ పెరిగింది, కానీ తమిళనాడు మాత్రం కమలా హ్యారిస్ విన్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు.
పిచ్చి కాకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా తమిళియన్స్ లాగా చూసిందా ఆమె? హిందువుని హిందూ అని చెప్పుకుందా ఆమె? ఎప్పుడైనా ఇండియన్ రూట్స్ గురించి చెప్పుకుందా ఆమె బయట? ఏం చెప్పుకోలే. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు? నెక్స్ట్, కమలా హ్యారిస్ 6 ఫిగర్స్ స్పెండ్ చేసిందంట. దేనికోసం? కాల్ హర్ డాడీ అనే పాడ్కాస్ట్ కోసం. అయితే జో రోగన్ది ఫ్రీ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించింది. ఏంటో. ఆ తర్వాత కమలా హ్యారిస్ 20 మిలియన్ కాన్సర్ట్స్ కోసం పే చేసేసింది, కానీ వాళ్ళ స్టాఫ్కి ఇంతవరకు పే చేయలేదు. సో వాళ్ళు భయపడుతున్నారు కమలా హ్యారిస్ ఇస్తుందా పైసలు అనేది. ఇంత 6 ఫిగర్స్ డిజిట్ పంపించినా కానీ యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు ఆ టైంకి, ఎలక్షన్ టైంకి. ఓకే, ఇజ్రాయెల్ సెండ్స్ ప్లేన్స్ టు రెస్క్యూ ది ఇజ్రాయలీ సాకర్ ఫ్యాన్స్ ఆఫ్టర్ యాంటీసెమిటిక్ అటాక్ ఇన్ ఆమ్స్టర్డామ్. యాంటీసెమిటిక్ అటాక్ అంటే అక్కడ పాలస్తీనా ప్రొటెస్టర్స్ వచ్చారండి. జ్యూస్ దొరికిన చోట కొడుతున్నారు, చంపుతున్నారు. ఇజ్రాయెల్ సెండ్స్ ఇట్స్ ప్లేన్స్. చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళ జనాల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎప్పుడు వెనకాడట్లేదు. కాబట్టి ఇక్కడున్న గవర్నమెంట్ మాత్రం ఇక్కడున్న హిందువులు, వాళ్ళకి ఓట్లేసే హిందువుల గురించి పట్టించుకోవట్లేదు. సో మోడీ షుడ్ స్టాప్ హీస్ ఫారెన్ విక్టరీస్ అండ్ స్టార్ట్ విన్నింగ్ ఓవర్ ద నేషన్ అగైన్. ఇక్కడ హిందువులకి మోడీ అవసరం చాలా ఉంది. సో దేర్ షుడ్ బి ఏ ప్రెజెన్స్ హియర్. అమిత్ షా కూడా హీఈస్ ఆల్సో ట్రయింగ్ సమ్ గేమ్. ఏదో కింద నుంచి ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నారు, బట్ కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదండి. మద్రాసాలు తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. దానివల్ల మీ టెర్రరిజం తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుందండి? అసలు ఎడ్యుకేషన్ ఉంటే టెర్రరిజం పెరుగుతుంది. ముస్లింలకు ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రాన టెర్రరిజం తగ్గుతుంది అనుకునేది పిచ్చితనం. అది వాళ్ళ పుస్తకాల్లో రాసున్న దాని కాకుండా వేరే మీరు చెప్పింది పాటిస్తారా వాళ్ళు? పిచ్చితనం అది. మీ ఊహల్లో మీరే బతుకుతున్నారు. ఎడ్యుకేషన్ మైట్ ఇంక్రీజ్ ద టెర్రరిజం. ఎందుకంటే వాడికి ఇప్పుడు టూల్స్ ఉన్నాయి. ఓకే, వాడికి ఇప్పుడు ఏ రకంగా ఏమేం చేయాలో వాడు పట్టుబడకుండా ఎక్కడి నుంచి చేయాలో తెలుస్తుంది. యు ఆర్ మేకింగ్ హిమ్ మోర్ డేంజరస్. సో నేను ఎప్పటికైనా కానీ మదర్సా ఎడ్యుకేషన్ సిస్టమ్, ముస్లిమ్స్ అందరూ మదర్సాలలోనే చదువుకోవాలి. అండ్ ఐ డు నాట్ ప్రిస్క్రైబ్ మోడర్న్ ఎడ్యుకేషన్ టు ఎనీ ముస్లిం. ఐ కెనాట్ ప్రిస్క్రైబ్. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలను వదిలేసేసి ఒకవేళ మనిషిలా బతుకుతాం అనుకోవచ్చు, కానీ మమ్మల్ని చంపుతామన్న వాడికి ఇంకా అస్త్రశస్త్రాలు సంధించి వించడం చాలా భయానకం. అది ఎనీ ఎడ్యుకేటెడ్ ముస్లిం ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ టాలరెంట్ ముస్లిం ఎట్ ఆల్. ఇస్లాం బాగా పాటించేవాడు టాలరెంట్ అసలు ఉండలేడు. వాడికి తీసుకొని వచ్చి మీరు మోడర్న్గా అన్ని చెప్తామని అంటే హీ విల్ బి కాంపిటెంట్ టు అస్. ఏమో, ఐ ఆల్వేస్ సపోర్ట్. చూడండి, ఆలోచించి చూడండి, వాళ్ళకి ఇంకా అస్త్రశస్త్రాలు ఇస్తున్నారు ఎందుకు మీరు? అరే, స్టాప్ గివింగ్ దెమ్ వెపన్స్. ఎక్స్ట్రీమిజం అనేది ఎడ్యుకేషన్ వల్ల పోదు. మీరు ఆ పిచ్చి ఊహల్లో బతకద్దు. ఎక్స్ట్రీమిజంని మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రీమిజం వచ్చే అంతం చేయాలి. అది థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చకున్న ఒక కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. అండ్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్. సో పైప్ లైన్లో నేను వేరే వీడియోస్ తయారు చేద్దామని కూడా చూస్తున్నాను. దెర్ ఈజ్ సమ్ ఎఫర్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఐ హోప్ మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.